జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలం ధనవాడ నుండి బూడిదపల్లి వరకు ఇటీవల నూతన రోడ్డు నిర్మాణం జరిగింది. కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేయడం వల్ల రోడ్డు వేసిన 3 నెలలకే పగిలిపోయి రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది అవుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి స్పందించి రోడ్డును బాగు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాటారం మండల కేంద్రంలోని మంత్రి గారి సొంత గ్రామమైన ధనవాడ నుండి బూడిదపల్లె వరకు ఈ మధ్యనే 2-3 నెలల క్రితం ఈ రోడ్డు కొత్త రోడ్డు నిర్మాణం జరిగింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా నిధుల దుర్వినియోగం ఎలా జరిగిందనంటే ఈ రోడ్డును చూస్తేనే మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోడ్డు 3 నెలల క్రితమే వేసిన రోడ్డు ఇప్పుడు చూస్తే మొత్తం కృంగిపోయింది, మొత్తం మట్టి పైకి తేలింది. అంటే ఎంత నాసిరకంగా ఈ రోడ్డుని వేశారో మనకు దీన్ని చూస్తే పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. వెంటనే ఈ రోడ్డుని ఈ కాంట్రాక్టర్ను చేసిన పనిని దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు వెంటనే కాంట్రాక్టర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా మంత్రి గారి సొంత గ్రామానికి కూతవేడు దూరంలో ఉంది. ఈ రోడే ఇంత దారుణంగా ఉంటే మంత్రి సొంత నియోజకవర్గంలో రోడ్లు ఎట్లున్నాయో మీరు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్ని వెంటనే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి పకడ్బందీగా ఈ రోడ్ని మంచి రోడ్డుగా నిర్మించాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. అంతేగాక ఈ రోడ్డుకు ఇటీవలనే 3 నెలల క్రితమే ఈ రోడ్డు కంప్లీట్ అయితే నిన్న ఈ యొక్క కాంట్రాక్టరు చాలా ఘనకార్యం చేసిందని మంచి మేకపోతును కోసి అందరికీ తన అనుయాయులకు అందరికీ మంచి డిన్నర్ ఇచ్చిందని కూడా వార్తలు గుప్పమంటున్నాయి. అంతేగాక ఈ కాంట్రాక్టరు ప్రతి దగ్గర కూడా ఇతను ఎక్కడ చేసినా కూడా ఈ కాంట్రాక్టరు అవినీతి అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేగాక ఈ కాంట్రాక్టర్లు ఎప్పుడైతే ఈ యొక్క అవినీతికి పాల్పడతారో రోడ్డు కానీ ఏ కాంట్రాక్టర్ అయినా కూడా అవినీతికి పాల్పడే అలవాటు ఉన్న ప్రతి కాంట్రాక్టర్ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఉండడము, తర్వాత ఈ ప్రభుత్వం కూడా అటువంటి కాంట్రాక్టర్లకు ఇటువంటి రోడ్డు పనులు అప్పచెప్తే ఇలాగే జరుగుతుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంత గతంలోనే నిన్నగాక మొన్ననే కాటారం టు ఆదివారంపేట రోడ్ని గ్రౌండ్ రిపోర్ట్ చేసినాం. అక్కడ కూడా ప్రజలు బీభత్సంగా ప్రభుత్వం పైన తర్వాత ఆ రోడ్డు కాంట్రాక్టర్ పైన అనేకంగా వాళ్ళు నానా యాతన పడుతూ మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా ఈ రోడ్డు కూడా తొందరలోనే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఆ యొక్క కాంట్రాక్టర్ పైన తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి గారిని ప్రజలు చాలా కోరుతున్నారు.